MDH బిర్యానీ మసాలా, సాంప్రదాయక బిర్యానీ యొక్క అసలైన రుచి. నాకు మీరు చెప్పండి రమేష్ బాబు గారు, పిఓకేని స్వాధీనం చేసుకోవడం గురించి లేకపోతే మిలిటరీ అటాక్ గురించి వీటి గురించి మాట్లాడుకుంటున్నాం. బట్ స్ట్రాటజీస్ అనేక రకాలుగా ఉండొచ్చు. ప్రైమ్ మినిస్టర్ ఇప్పుడు అవలంబిస్తున్నది అదే, యుద్ధమే చేయక్కర్లేదు, ఒక దేశాన్ని కానీ లేకపోతే శత్రువుని కానీ గెలవాలి అనుకుంటే. అందుకు ఇంకా మార్గాలు ఏం అన్వేషించాలో అవన్నీ అన్వేషిస్తున్నారు. ఇప్పుడు ఇండస్ వ్యాలీ ట్రీటీ లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టు అది ఆపేయడం కానీ ఇతరత్ర ఇవన్నీ క్లోజ్ చేయడం కానీ వాళ్ళని మరింత ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టేసి అచేతనం చేసేసి నిస్సత్తువు చేసేసి అలా కూడా గెలవచ్చు. ఇప్పుడు ఆ ప్రయత్నం జరుగుతుందా? సో పీఓకేని స్వాధీనం చేసుకునే దానికంటే వీటి మీద ఎక్కువ ప్రస్తుతానికి కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టిందని చెప్పేసి అనుకోవచ్చా? సత్య గారు చాలా అంటే చాలా కాంటెక్స్చువల్గా చాలా ఇంపార్టెంట్ ప్రశ్న అండి మీరు వేసింది. మనం చూస్తున్నప్పుడు పాకిస్తాన్ స్టేట్ బలం చూసుకున్నప్పుడు ఆర్మీ, మొన్నటి వరకు అమెరికన్ సపోర్ట్, ఇప్పుడు కాదు మొన్నటి వరకు అమెరికన్ సపోర్టు, ఐఎస్ఐ, ఈ ఫండమెంటల్ ఎలిమెంట్స్ ఇవి. కానీ ఇప్పుడు పాకిస్తాన్ ఫిట్స్ ద బిల్ ఫర్ 3 థింగ్స్. మన ఎనిమిది మనం కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. భారతదేశానికి 15,000 కిలోమీటర్ల ల్యాండ్ బోర్డర్స్ ఉంటే 3,323 కిలోమీటర్లు మనకి పాకిస్తాన్కి మనకి ల్యాండ్ బోర్డర్ ఉంది. అందుట్లో 740 కిలోమీటర్లు ఎల్ఓసి ఉంది, లైన్ ఆఫ్ కంట్రోల్. ఇది భౌగోళిక ఇది. 11,098 కిలోమీటర్లు భారతదేశానికి సముద్ర తీర ప్రాంతం ఉంది. 9 కోస్తా రాష్ట్రాలు, 4 కేంద్రపాలిత ప్రాంతాలు, 12 మేజర్ పోర్ట్లు, 180 నాన్ మేజర్ పోర్ట్లు కలిపి. ఈయన ఎందుకు చెబుతున్నానంటే పాకిస్తాన్ని అష్టదిగ్బంధనం చేసే కార్యక్రమము పెద్దలు జేడి లక్ష్మీనారాయణ గారు చెప్పిన దానికి నేను పూర్తిగా ఏకీభవిస్తా. అష్టదిగ్బంధనం అంటే 8 వైపుల నుంచి పాకిస్తాన్ని మనము ఆక్రమించడం. ఇది కౌంటర్ టెర్రరిజం స్ట్రాటజీలో భాగంగా. నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇంపార్టెంట్ పాయింట్ సత్య గారు, మనందరూ మిస్ అవుతున్న పాయింట్. ఈ పెహల్గాం ఉగ్ర దాడి తర్వాత హిందూయిజం వర్సెస్ ఇస్లామిక్ ఫండమెంటల్ ఎలిమెంట్స్ అయిన కొంతమంది టెర్రరిస్టులు మతం పేరు మీద మన వాళ్ళని చంపారు కదా, అక్కడి నుంచి గేము స్టెప్అప్ అయిపోయి టెర్రరిజం వర్సెస్ హ్యూమనిజంకి వెళ్ళిపోయింది. హ్యుమానిటీ మొత్తం భారతదేశాన్ని ఉగ్రవాదాన్ని అడచటానికి ఒక నాయకుడిగా ఇండైరెక్ట్గా కాదు డైరెక్ట్గా నియమించేసింది. నౌ ద ఫైట్ ఈస్ గ్లోబల్. ఇండియా, ద భారత్ ఈజ్ లీడింగ్ ద వే టు టాకిల్ terrorism and exterminating the terrorism from the root cause. War is almost fought mostly in the mind. ఈ మైండ్ని కన్వర్ట్ చేసి ఒక నార్మల్ మనిషిని ఒక టెర్రరిస్ట్గా రాడికలైజ్ చేసే పరిణామ క్రమం ఉంది చూడండి సార్, త్రూ సమ్ ఆఫ్ ది మద్రాసా ఎడ్యుకేషన్. దట్ ఇస్ వేర్ వీ హ్యావ్ టు హిట్, బికాస్ వీ కెన్ కిల్ టెర్రరిస్ట్ టుడే బట్ వీ షుడ్ కిల్ టెర్రరిజం. టెర్రరిజాన్ని కిల్ చేస్తేనే హ్యూమనిజం విల్ ప్రివేల్ ఓవర్. మానవతావాదము, మానవ మతం, మానవ కులం అనేది దాన్ని కరెక్ట్గా నాయకత్వం వహించగలిగింది ఒక్క భారత్ మాత్రమే. దానికి అర్హత ఉంది అని మనం ప్రూవ్ చేసుకోబోతున్నాము. ఇంకోటి ఏంటంటే లాస్ట్ మాట సత్య గారు, దయచేసి నేను TV9 ద్వారా చెప్తున్నాను. నేను నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా 2010 జనవరి 18 రిజైన్ చేసి కౌంటర్ టెర్రరిజం మీద స్టడీ చేయడానికి లాస్ట్ 15 ఏళ్ళగా సిస్టమేటిక్గా చదువుకోవడానికి అమెరికా వెళ్ళి, ఇజ్రాయిల్ వెళ్ళి, వేరే కాన్ఫ్లిక్ట్ జోన్స్కి వెళ్ళి స్టడీ చేసి వచ్చి ఇక్కడ సెంటర్ ఫర్ హ్యూమన్ సెక్యూరిటీ స్టడీస్ అని పెట్టా. ఎందుకు? ఆ హ్యూమనిజానికి టెర్రరిజానికి రాబోతున్న రోజు అని గ్రహించి. నేను చెప్పొచ్చేది ఒకటే సార్, కౌంటర్ టెర్రరిజం పాలసీ ఆఫ్ ఇండియా మస్ట్ బి ఏ మల్టీ ప్రాంగ్డ్ పాలసీ. లీగల్ రియాక్షన్ టు టెర్రరిజం, మిలిటరీ రియాక్షన్ టు టెర్రరిజం, అడ్మినిస్ట్రేటివ్ రియాక్షన్ టు టెర్రరిజం, పొలిటికల్ రియాక్షన్ టు టెర్రరిజం, ఇంటలెక్చువల్ అండ్ థింక్ ట్యాంక్ రియాక్షన్ టు టెర్రరిజం, అండ్ ఫైనల్లీ ఇప్పుడు మీరు అధ్యయనం చేస్తున్న సో కాల్డ్ సెగ్మెంట్స్ అన్ని ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ ఫాలో చేస్తుందని చెప్పేసి మీకు అనిపిస్తుంది? రైట్. వీ షుడ్ నెవర్ స్పీడ్, సర్ప్రైజ్ 2 ఎలిమెంట్స్ ని మన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కి, మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ గారికి, మా గురువు గారు, నేను ఆయన దగ్గర పనిచేశాను వివేకానంద ఇంటర్నేషనల్ ఫౌండేషన్ లో. ఐ వాజ్ హిస్ రీసెర్చ్ అసోసియేట్ ఆన్ కౌంటర్ టెర్రరిజం. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ ఈస్ వెరీ వెరీ సింపుల్ సార్ అండ్ స్ట్రైట్. కౌంటర్ టెర్రరిజం పాలసీలో భాగంగా మన విద్యా వ్యవస్థని, మన యువతని ఈ క్రికెట్, ఈ సినిమాలు, ఈ పార్టీలు, ఈ మతపరమైన కులపరమైన వాటి మీద ఉన్న పిచ్చిని దేశము, పేట్రియాటిజము,
నేషనలిజం వైపుగా మన విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావడానికి రీసెంట్గా నన్ను యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్గా పెట్టిందండి టు డ్రాఫ్ట్ సిలబస్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ స్టడీస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ హ్యుమానిటీసా సైన్సా టెక్నాలజీ ఇంజనీరింగ్ నాకు సంబంధం లేదు. Okay. నా దేశం మన దేశ భద్రత, మన దేశ భౌగోళిక స్వరూపము, జియో పాలిటిక్స్ కంపల్సరీగా తెలిసి ఇలాంటి ఉగ్రవాదాన్ని మతవాదాన్ని అర్థం చేసుకొని దాన్ని కుక్కుటి వేళ్లతో తెలివిగా కొట్టాలి. Okay. ఇంకోటి ఏంటంటే జడి లక్ష్మణ్ సార్ ఒక మంచి మాట చెప్పారు, జాన్ ఎఫ్ కెనడీ గారిని ఉదహరిస్తా. నేను ఒకటి చెప్తున్నాను, ద బెస్ట్ టైం టు ప్రిపేర్ ఫర్ వార్ ఈజ్ ఎట్ ఎ పీస్ టైం. శాంతి సమయంలోనే యుద్ధానికి సన్నద్ధం కావాలి. ఎగ్జామ్ రేపంటే వాళ్ళు అయితే ఫెయిల్ అవుతాం. ఇండియా యాజ్ ఎ కంట్రీ, భారత్ BHARAT అంటే బిల్డింగ్ ఏ హార్మోనియస్ అండ్ అడాషియస్ రాజ్ టు అచీవ్ ట్రేడ్, టెక్నాలజీ అండ్ టూరిజం అండ్ టాలెంట్ అండ్ విత్ టెనాసిటీ. దిస్ ఈస్ వాట్ మై డెఫినేషన్ ఫర్ భారత్. బిల్డింగ్ ఏ హార్మోనియస్ రాజ్ విత్ లాడ్ ఆఫ్ అడాషియస్ అంటే ధైర్యంగా టు అచీవ్ దీస్ థింగ్స్. వాట్ ఐ వాంట్ టు సే ఈజ్ విద్యా వ్యవస్థలో మార్పు రావాలి, మైండ్ సెట్ మార్పు రావాలి. అన్లెస్ అండ్ యుద్ధానికి రేపు యుద్ధం అయితే ఇప్పుడు ప్రిపేర్ అవటం కాదు. భారతదేశానికి శత్రువులు ఎవరు, మిత్రులు ఎవరు, మనం ఎలా వెళ్ళాలి, పూర్తిగా అమెరికా వైపు వెళ్ళొద్దు, పూర్తిగా చైనా వైపు వెళ్ళొద్దు, లేదా ఇంకో దానికి వెళ్ళొద్దు. అటానమస్గా సెల్ఫ్ రిలయంట్, సెల్ఫ్ డిపెండెంట్, సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్, థింక్ ట్యాంక్స్ ఇన్ నేషన్ బిల్డింగ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సార్, పెన్ ఈజ్ మైటియర్ దాన్ స్వర్డ్ సార్. ఓకే, పెన్ను మేధస్సు ఉపయోగించాలి. Alright. మేధస్సు ఉపయోగించి ప్రాపర్ కౌంటర్ టెర్రరిజం స్ట్రాటజీ ఉండాలి. యాంటీ టెర్రరిజం ఈజ్ క్విక్ రియాక్షన్ టు వాట్ హ్యాడ్ హ్యాపెండ్. కౌంటర్ టెర్రరిజం ఈజ్ విచ్ ఈస్ వెరీ స్ట్రాటజిక్ అండ్ లాంగ్ టర్మ్ ఇన్ ద నేచర్. ఇప్పుడు భారత్ అవలంబిస్తున్నది అదే. ఇప్పుడు భారత్ రైట్ నౌ బోత్ ఆర్ ఇంపార్టెంట్. టాక్టికల్ ఈజ్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ స్ట్రాటజిక్. ఇప్పుడు ఏం చేయాలి అనేది గవర్నమెంట్. MDH చనా మసాలా. ఇప్పుడు పచ్చ శనగలైనా బొబ్బర్లైనా తెల్ల శనగలైనా నల్ల శనగలైనా అన్ని అమోఘంగా అవుతాయి.